ఉపవాస ప్రార్థన ఆరోగ్యాన్ని ఇస్తుంది. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడ్చుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇప్పుడైనను అంటే ఇంతకుముందు మీరు ఉపవాసాలు చేశారో చేయలేదో నాకు అనవసరం, ఇప్పుడైనా మీరు దయచేసి చెయ్యండి అని చెప్తున్నాడు యేసు ప్రభు. అర్థమవుతుందా? మీరు ఉపవాసాలు ఉండటానికి చాలామంది బద్ధకిచ్చేస్తూ ఉంటారు, బద్ధకం వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే అయ్యి బాబోయ్ ఆకలి వేస్తుందేమో, మనం 3 వరకు ఉండలేమేమో, 6 వరకు ఉండలేమేమో అనే ఉద్దేశంతో ఏం చేస్తూ ఉంటారంటే బద్ధకిచ్చేసేసి పర్వాలేదులే ఒక రోజు ఉందాంలే, 3 రోజులు ఉండాలంటే ఒక రోజు ఉందాంలే, లేకపోతే లాస్ట్ రోజు ఉందాంలే, లేకపోతే మధ్యాహ్నం ఉందాంలే, ఒకరోజు ఉపవాసం చేద్దాంలే, 2 రోజులు ఉపవాసం చేద్దాంలే, లాస్ట్ రోజు చేద్దాంలే, ఫస్ట్ రోజు చేద్దాంలే, లేకపోతే సాయంత్రం పూట ఉందాంలే. ఇది కాదు ఉపవాస ప్రార్థన అంటే. పరిపూర్ణంగా మీరు ఏం చేయాలంటండి? ఇప్పుడు అక్కడ వాక్యాన్ని వినండి జాగ్రత్తగా. ఏమనంది? మీరు ఇప్పుడైనను ఉపవాసం ఉండి కన్నీరు విడ్చుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. అప్పుడు దేవుడు కనికరం చూపిస్తాడు, దయ చూపిస్తాడు, వాత్సల్యం చూపిస్తాడు. ఒకవేళ దేవుడు ఏదైనా శిక్ష కలగజేస్తే, మీకు ఏదైనా మీరు చేసిన తప్పుల వల్ల కానీ, ఏదైనా మీరు చేసిన పొరపాట్ల వల్ల కానీ మీకు శోధింపబడి ఉంటే, మీరు శిక్షకు గురై ఉంటే, దేవుడు ఏం చేస్తాడంటే ఈ ఉపవాస ప్రార్థన వలన మిమ్మల్ని ఆ శిక్షను దేవుడు రద్దు చేస్తాడన్నమాట. దేవునికి స్తోత్రం చెప్దామండి. రద్దు చేస్తాడు దేవుడు, శిక్షను రద్దు చేసేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఎందుకంటే మనము ఏదో రకాలుగా పాపాలు చేస్తూనే ఉంటాం, ఎన్నో విధాలుగా తప్పులు చేస్తూనే ఉంటాం. ఈ తప్పుల వల్ల మనకి దోషశిక్ష వస్తుంది కాబట్టి మనం భరించలేకుండా ఉంటాం. అందుకే మనం తిరిగి దేవుడి దగ్గర ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు ఈ శిక్షలన్నీ తప్పిస్తాడు. పశ్చాత్తాప హృదయంతో మనం దేవుడి దగ్గర తప్పును ఒప్పుకుని వేడుకున్నప్పుడు ఆయన కూడా పశ్చాత్తాప్తుడయ్యి మనకు మీద విధించిన ఆ శిక్షను రద్దు చేసి మనల్ని నిలబెడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, యోనా గ్రంథములో 3వ అధ్యాయము 5వ వచనం చూడండి ఒకసారి. నినేవే పట్టణం మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. 4:11 ఉంది. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమల ఎరగనే జనమును బహు పశువులను గల నినేవే మహాపురము విషయములు నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చు. అంటే 120,000 కంటే ఎక్కువ, అంటే 120,000 జనం కంటే కూడా ఎక్కువ ఉన్నారు ఒక పట్టణములో. ఏ పట్టణం అది? నినేవే పట్టణము. ఆ పట్టణములో 120,000 మంది కంటే జనము ఎక్కువ ఉన్నారు. కానీ ఆ పట్టణంలో ఉన్న ప్రజలు ఎలాంటి వారంటే చాలా దుర్మార్గులు. ఎలాంటి వారమ్మా? చాలా దుర్మార్గులు, చాలా దుష్టులు. అసలు వాళ్ళకి ప్రేమ అనేది ఉండదు, వాత్సల్యం అనేది ఉండదు, బంధం అంటే తెలియదు, బంధాలకు విలువ తెలియదు. అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, బంధాలకు విలువ తెలియదు. దేవుడు భయం అంటే ఏంటో తెలియదు. క్రూరులు, దుర్మార్గులు, దుష్టులు. అలాంటి పట్టణం అది. ఒకరి పట్ల ఒకరికి అనుబంధాలు లేవు వాళ్ళకి. మనకు అనుబంధాలు ఉంటాయి ఉండవా? ఉంటాయమ్మా? అన్న తమ్ముడు, అక్క చెల్లెలు, తల్లి చిన్నమ్మ పెద్దనాన్న, ఇలాంటి అనుబంధాలు ఉంటాయి ఉండవా? నేను ఒక మాట చెప్తా, ఒక మాట గుర్తొస్తుంది. ఒక ఊర్లో ఒక భార్యాభర్తలు ఉన్నారు. భార్యాభర్తలిద్దరూను ఒక రోజున వేరే ఊరికి ఫంక్షన్కి వెళ్తున్నారు. ఒక బాబు పుట్టినరోజుకి, ఒక పాప పుట్టినరోజు ఫంక్షన్కి వెళుతున్నారు. వీళ్ళు వెళుతూ కారులో వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకి చిన్న బాబు ఉన్నాడు, బేబీ బాయ్, చిన్న బాబు, బాగా చిన్న బాబు అన్నమాట. వాడిని ఎత్తుకుని వెళ్తున్నారు. వాడిని ఎత్తుకుని వెళ్తున్నప్పుడు దారిలో కారులో వెళ్తున్నారు. సగం దూరం వెళ్ళిన తర్వాత
పక్కన వాటర్ మిలన్ ఫ్రూట్స్ అమ్ముతున్నారు, పుచ్చకాయలు అమ్ముతున్నారు రోడ్డు పక్కన. ఈ లోపల ఉన్న చిన్న బాబు ఉన్నాడు కదా, చిన్న బేబీ బాయ్ ఉన్నాడు కదా, వాడు నాకు ఆ పుచ్చకాయ కావాలి, నాకు ఆ పుచ్చకాయ కావాలన్నాడంట. అంటే అప్పుడు వీళ్ళ కారు ఆ పుచ్చకాయల కొట్టు దగ్గర ఆపి, ఆ పుచ్చకాయలు అమ్ముతున్నటువంటి ఒక పాప ఉంది అక్కడ. పాప ఒక 12 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆ పాప కూడా చిన్నదే కదా. పాప అమ్ముతూ ఉంటే ఆ పాపను పిలిచి ఈ కారులో ఉన్న ఆవిడ, ఓ పాప పుచ్చకాయ ఎంతకి ఇస్తావని అడిగింది. ఆ పాప పుచ్చకాయ గబగబా కారు దగ్గర తెచ్చి, ఈ పుచ్చకాయ 50 రూపాయలు అమ్మగారు అంది. పుచ్చకాయ 50 రూపాయలా, ఇంత రేటా? 30 రూపాయలకి ఇవ్వు అందంట. 30 రూపాయలకి ఇవ్వు అన్నదంట. అయ్యో అమ్మగారు అలాగంటారేంటి, అస్సలు సమస్య లేదు, నాకు ఇది అమ్మితే నాకు ఎంతో లాభం రాదు, కావాలంటే 5 రూపాయలు తగ్గిస్తాను, 45 రూపాయలు చేసుకోండి, అంతకంటే ₹1 కూడా తగ్గను, కొంటే కొనండి లేకపోతే మానేయండి అన్నదంటే పాప. అనే సమయంలో ఈ బాబు ఎత్తుకుంది కదా ఈవిడ. ఈ బాబుని ఎత్తుకున్నప్పుడు నా బాబు ఈ పాపంక అలా సరదాగా చిన్నపిల్లడు కదా చూస్తూ ఉన్నాడంట. అప్పుడు ఈ పాప, ఈ 12 ఏళ్ళ వయసున్న పాప, పుచ్చకాయలమ్మే పాప బాబుని ఇలాగా ముద్దాడి, ఆ బాబుని చూడగానే ఎంతో ప్రేమ కలిగి ముద్దాడి కొంతసేపు అలాగ ముద్దాడి ఆడించింది. ఈ లోపల తల్లి అంటుంది, ఇదిగో ఈ బాబు అంటే నీకు ఇష్టం కదా, ఈ బాబు నీ తమ్ముళ్ళు అంటాడు కదా, ఈ బాబు కోసం నువ్వు రేటు తగ్గించి ఇయ్యి అన్నదే. రేటు తగ్గించి అంటే, సరే అమ్మగారు, సరేలే, ఈ బాబు కోసం నా తమ్ముడు, ఈ బాబు నా తమ్ముళ్ళలాగా ఉన్నాడు కాబట్టి రేటు తగ్గిస్తాను, 40 రూపాయలకి ఇస్తాను, తీసుకోండి అన్నది. సరే అయితే అని ఆవిడ ఒప్పుకుంది. అప్పుడు ఈ పాప ఏం చేస్తుందంటే ఆ బుజ్జి బాబుల చేతులను తీసుకోమ్మా పుచ్చగా తీసుకోమ్మా అని సరదాగా ఆ బాబు చేతిలో పెడుతుందంట. అంటే బాబు అంటే అంత ఆప్యాయతగా ఉండి బాబు చేతిలో పుచ్చగా పెడుతుండే బాబు మొయ్యగలెట్టి అది కాస్త ఈ పాప సరదాగా పెడుతుంటే అది కాస్త కింద పడిపోయింది. కింద పడిపోయి ఏమైంది, పగిలిపోతే అయ్యయ్యో అని గబగబా ఈ పాప పరుగు వెళ్ళిపోయి మళ్ళీ మంచి పుచ్చకాయ ఇంకోటి తెచ్చి, ఇదిగో తీసుకోండి అమ్మగారు అండిస్తే ఆవిడ చాలా కోప్పడిందంట. ఏం చేయమంటావు, ఒక కాయ తెచ్చి పిల్లవాడి చేతిలో ఎవరు పెట్టమన్నారు నిన్ను, ఇప్పుడు కింద పడిపోయింది, పగిలిపోయింది, ఆ డబ్బులు ఈ డబ్బులు కలిసి ఇప్పుడు నేను ఇవ్వాలా నీకు, పుచ్చకాయ ఏమవుతుంది పో అన్నది, తిట్టిందంట. లేదు అమ్మగారు, లేదు నాకు ఆ డబ్బులు ఇవ్వద్దులే, ఈ డబ్బులు ఇచ్చే చాలు, ఒక కాయకి డబ్బులు ఇవ్వండి, 2 కాయలకి నాకు ఇవ్వక్కర్లేదులే, తీసుకోండి, నేను ఇదిగో ఈ బాబు కోసం ఇస్తున్నాను, ఈ బాబు అంటే నాకు ఇష్టం, ఈ బాబుని చూస్తే నా తమ్ముడిని చూసినట్టే ఉంది, అందుకే ఈ బాబు కోసం నేను ఇస్తున్నాను అన్నదంట. అంటే అప్పుడు అన్నదంట, అదేంటే ఈ బాబుని చూస్తే నీ తమ్ముళ్ళగా ఉండడం ఏంటి, అంత ఈ బాబు ఎందుకు నీకు అంత ముద్దు వస్తున్నాడు అని అడిగిందంట ఆవిడ. అంటే ఏం లేదమ్మా అమ్మగారు, నాకు చిన్నప్పుడు ఒక తమ్ముడు ఉండేవాడు, ఇప్పుడు లేడు, చనిపోయాడు, అందుకని ఈ బాబుని చూస్తే నా తమ్ముళ్ళలాగా ఉన్నాడు, అందుకని ఈ బాబుకి నేను ఇస్తున్నాను, తీసుకో అన్నదంట. తీసుకో అంటే అప్పుడు వీడు కూడా అయ్యో పాపం అనుకుని, లేదులే 2 కాయలకి 80 రూపాయలు ఇస్తాంలే, తీసుకో అన్నారు. లేదమ్మా నాకు వద్దు, ఒక కాయ నేనే పాడేసాను, బాబు చేతిలో పెట్టడం నాదే తప్పు, నేనే పాడేశాను కాబట్టి ఒకదానికి తీసుకో, వద్దు అన్నదంట. వద్దంటే ఈ లోపల ఈ భర్త ఉన్నాడు కదా లోపల కారులో, భర్త ఇవన్నీ చూసి లేదు పాప చాలా మంచి పాపలాగా ఉంది, గబగబా తీసి 100 రూపాయల నోటు తీసి, ఇదిగమ్మా తీసుకో, 2 కాయలకి కలిపి 100 రూపాయలు తీసుకో, నువ్వు చిన్నపిల్లవి, నీకే ఇంత ప్రేమ ఉంటే మాకెంత ఉండాలి, నీ తమ్ముళ్ళు లాంటివాడు అంటున్నావు కాబట్టి తీసుకో అంటే, లేదయ్య గారు అస్సలు నాకు వద్దు అని చెప్పి ఆవిడ తీసుకోకుండా ఒక కాయకి డబ్బులు తీసుకుని షాపులోకి వెళ్ళిపోయిందట. తన భార్య ఉంది కదా, ఆవిడకి మనసులో బాధ కలిగిందంట. ఇదేంటి చంటిపిల్ల అంత వ్యాపారం చేసుకుంటుంది, నేను సహాయం చేయడం పోయి నేను గది వేసిన ఆ పిల్లని, ఆ పాపని అనవసరంగా లేనిపోనిగా కోప్పడ్డాను, మన బాబుని చూస్తే ఎంతో అల్లారుముద్దుగా ఇష్టపడుతుంది, ఎంతో ప్రేమిస్తుంది, డబ్బులు కూడా తీసుకోకుండా కాయ కింద పడిపోయినా సరే ముందు ఎంతో గట్టిగా వాదించింది, 5 రూపాయలు కూడా తగ్గించనని. బాబుని చూడగానే నేను ఇవ్వడానికి ఇష్టపడింది, పైగా డబ్బులు ఇస్తానని తీసుకోకుండా వెళ్ళిపోయింది. ఎంత నిజాయితీగా ఉందో చూడండి, ఎంత నమ్మకంగా ఉందో చూడండి, ఇలాంటి అమ్మాయిని మనము అలాగా ఊరికి వదిలేయకూడదు అని తన భర్తతో చెప్పి ఈ పాపను పిలిచిందంట. మళ్ళీ వెనక్కి పిలిచి,
ఇలా రా అమ్మ అని ముద్దు పెట్టుకుని కౌగిలించుకుని, నువ్వు చాలా మంచిదానివి, అందరిలాంటి దానివి అనుకుని నేను ఫస్ట్ కోపడ్డాను, ఏమనుకోకే, నీకు డబ్బులు ఇస్తే సరిపోదు, ఇలా రా అని. పుట్టినరోజుకి ఫంక్షన్కి వెళ్తున్నారు కదా వీళ్ళు, ఆ పుట్టినరోజు ఫంక్షన్కి ఒక గోల్డ్ రింగ్ కొనుక్కుని పట్టుకెళ్తున్నారంట వాళ్ళకి బహుకరించడానికి, గిఫ్ట్ ఇవ్వడానికి. ఇదిగో మా గుర్తుగా ఈ గోల్డ్ రింగ్ నీకు ఇస్తున్నా, నువ్వు తీసుకో అన్నదంట. అయ్యో అమ్మగారు నాకు వద్దండి, ఇంకా నేనేం చేసుకుంటాను ఈ బంగారం, దాన్ని ఎక్కడ పెట్టుకోవాలో కూడా నాకు తెలియదు, ఈ పట్టుకెళ్ళి నాకు వద్దు, మీరు నాకు డబ్బులు ఇచ్చారు కదా సరిపోయింది, నాకు వద్దని చెప్పేసి ఆవిడ గట్టిగా మారం చేసిందంట. చేస్తే అప్పుడు ఈవిడ అన్నదంట, ఇదిగో ఈ బాబు నీ తమ్ముడు అన్నావు కదా, ఈ బాబు తమ్ముడైతే నేను నీకేమవుతానో అని అడిగిందంట. అమ్మ అవుతావు అన్నదంట. అప్పుడు అమ్మ ఇస్తుందని నువ్వు తీసుకో, ఇది అమ్మ ఒక కూతురికి ఇస్తుందని నువ్వు తీసుకో అని చెప్పి ఆ పాపకి ఈ గోల్డ్ రింగ్ ఇచ్చేసి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోతుంటే దారిలోకి వెళ్ళేటప్పటికి, కొంచెం దూరం వెళ్ళేటప్పటికి భర్త కారు డ్రైవ్ చేస్తూ నవ్వుతున్నాడంట. నవ్వుతుంటే ఈ భార్య అడిగిందండి, ఎందుకంటే నవ్వుతున్నారు మీరు అని అడిగిందంట. నువ్వు చాలా పిస్తున్నవి, ఎవరికి రూపాయి పెట్టవు నువ్వు, ఆ పాపకు కూడా 5 రూపాయల కోసం 10 సార్లు బేరాలాడావు, 5 రూపాయల కోసం 10 సార్లు బేరాలాడిన నువ్వు ఈ గోల్డ్ రింగ్ ఆ పాపకి ఎలాగిచ్చావు, నువ్వు ఎందుకు ఇచ్చావు అని అడిగాడంట. అప్పుడు ఆ పాప అన్నదంట, అప్పుడు ఆ భార్య అన్నదంట, ఏమీ లేదండి, ఆ పాప ఏమన్నదో మీరు విన్నారు కదా, బంధాల కాడ అనుబంధాల కాడ లాభ నష్టాలు చూడకూడదండి అని చెప్పింది కదా. ఆ పాపకున్న జ్ఞానం మనకు లేదండి. బంధాలు అనుబంధాల కాడ దేవుడి కాడ లాభ నష్టాలు చూసుకోకూడదు అమ్మగారు, మీరు నాకు బంధంగా అనిపిస్తుంది, అందుకే నేను 2 కాయలు ఫ్రీగా ఇస్తున్నానని చెప్పింది. నేను ఆ అనుబంధానికి లోనయ్యి, ఆ ప్రేమకు లోనయ్యి ఎమోషనల్గా నేను ఆ గోల్డ్ రింగ్ ఇచ్చానండి అని చెప్పినప్పుడు భర్త కళ్ళు చెమర్చినాయంట. చెమర్చి వెంటనే ఫోన్ తీసి వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేశాడంట. వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి అన్నయ్య అని పిలిచాడంట. దేంట్రా బాబు తమ్ముడు, ఎప్పుడు నాకు ఫోన్ చేయవు కదా, నీకు నాకు మాటలు పోయి సంవత్సరాలు గడిచిపోయినాయి, ఈవేళ ఏంట్రా ఇలా సడన్గా ఫోన్ చేస్తున్నావు కానీ అన్నయ్య అన్నాడంట. ఏమీ లేదన్నయ్య, ఆ పెద్ద బంగ్లా నువ్వే తీసేసుకో, చిన్న బంగ్లా చాలు నాకు అన్నాడంట. అదేంట్రా, దానికోసమే కదా నువ్వు కోర్టులో కేసు వేసావు, సంవత్సరాల తరబడి కేసు నడుస్తుంది మన ఇద్దరి మధ్యను, నీ కుటుంబం నా కుటుంబం ఇలాగ ఇడిపోయి దూరంగా ఉండడానికి కారణం ఆ బంగ్లాయే కదా, ఇప్పుడేంట్రా సడన్గా పెద్ద బంగ్లా నువ్వే తీసేసుకో, చిన్నది నాకు చాలు అంటున్నావు, ఏమైంది నీకు అని అడిగాడంట. ఏమీ లేదన్నయ్య, బంధాలు అనుబంధాల కాడ లాభ నష్టాలు చూసుకోకూడదు, దేవుడి కాడ లాభ నష్టాలు చూసుకోకూడదని ఇప్పుడే చిన్న పాప చెప్తే నాకు జ్ఞానోదయం అయ్యింది, అందుకు కాబట్టి నన్ను క్షమించన్నయ్య, అజ్ఞానినై నేను ఇప్పటి వరకు బాధ పెట్టాను, ఇన్ని సంవత్సరాలు నిన్ను బాధ పెట్టాను, కోర్టులో కేసు వేసాను, నేను కేసు విత్డ్రా చేసేసుకుంటాను, కాబట్టి ఆ పెద్ద బంగ్లా నువ్వు తీసేసుకో, చిన్న బంగ్లా నాకు ఇది చాలు అన్నాడంట. లేదు తమ్ముడు, నువ్వు ఇంత మారిపోయిన తర్వాత నేనెందుకురా నిన్ను బాధ పెడతాను, ఒకసారి నీ భార్య నీ పిల్లలు నువ్వు ఇంటికి వచ్చాయి, మా ఇంటికి వచ్చేయండి, ఎలాగా మనం కలిసి కూర్చుని ఇద్దరం కూడా నువ్వు నష్టపోకుండా నేను నష్టపోకుండా మనం జాగ్రత్తగా, అవసరమైతే కొంచెం త్యాగం చేద్దాం, నేను త్యాగం చేస్తాను, నువ్వెంత త్యాగం చేసినప్పుడు నేనెందుకు బెట్టిగా ఉంటాను, నేను త్యాగం చేస్తాను అని చెప్పి అన్నదమ్ములు ఇద్దరు కలిసిపోయి సమానంగా పంచుకొని, కొంచెం ఇద్దరిలో కొంచెం తేడాలు వస్తే ఇద్దరు కూడా త్యాగం చేసి వాళ్ళు సుఖంగా జీవిస్తున్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, బంధాలు అనుబంధాలు కాడ దేవుడి కాడ లాభ నష్టాలు చూసుకోవచ్చా చూసుకోకూడదా? ఏం చేయాలమ్మా? అందరూ చెప్దాం, బంధాలు అనుబంధాలు దేవుడి దగ్గర లాభ నష్టాలు చూసుకోకూడదు. మన అనుబంధాలు మన బంధాలు నిలబడాలంటే ఒక్కొక్కళ్ళు త్యాగం చేయవలసి వస్తుంది, ఒక్కొక్కళ్ళు రాజీ పడవలసి వస్తుంది, ఒక్కొక్కళ్ళు పెద్ద మనసు చేసుకుని తీసుకురా నువ్వు పోలేరా, నువ్వు బాగుంటే నా తమ్ముడు బాగుంటే నాకు కదా, నా అన్నయ్య బాగుంటే నాకు కదా, ఇలా త్యాగపూరితమైన మనసు ఉంటుంది, కొంత చేసుకోవాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో. అలా చేసుకుంటున్న ద్వారా వాళ్ళకి గొప్ప మనసు చాటుకున్నారా అని మంచి పేరు వస్తుంది, దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం కూడా
వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే దేవుడి దగ్గర కూడా లాభ నష్టాలు చూసుకోకూడదు. దేవుని దగ్గర లాభ నష్టాలు చూసుకుంటే మనం దేవుడు ఆశీర్వదించాలంటే దేవుడికి మనం చేయవలసిందల్లా ప్రతిదీ చెయ్యాలి. అయ్యో దేవుడికి ఇది ఇచ్చేస్తున్నాం మనకు తగ్గిపోద్దేమో అని దేవుడి విషయంలో కూడా చాలామంది లాభ నష్టాలు చూసుకుంటారు. ఇప్పుడు లాభ నష్టాలు దేవుడి కూడా చూసుకోకూడదు. బంధాలు అనుబంధాలు అయితే ఇక్కడికి ఒక చిన్న కరెక్షన్ ఉంది. ఏంటంటే బంధాలు అనుబంధాలు చూసుకోమన్నాం కదని చెప్పి దేవుడికి విరుద్ధమైన పని కూడా మనము చేయకూడదు. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త వహిస్తూ దేవుడికి తప్పు కాకుండా మనం జాగ్రత్తగా పడాలి. ఎందుకంటే దేవుడు ఒక మాట కూడా చెప్తున్నాడు. ఏమనంటే, ఇహమందు మీరు ఎవరినైనా అన్నదమ్ములైనను అక్క చెల్లెళ్ళైనను పొలములైనను గృహాలైనను ఇంటినైనను మీరు పోగొట్టుకుంటే దేవుడి కోసం ఇహమందు పరమందు కూడా 100 ఫలితాన్ని మీరు పొందుతారంట. అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు మీరు పొందుతారు, 100 ఆశీర్వాదం పొందుతారు. తర్వాత నెక్స్ట్ పరలోకంలోనూ మీకు 100 ఆశీర్వాదం వస్తుంది. వాళ్ళనేమి మిమ్మల్ని దూరం చేసాడు, వాళ్ళు మిమ్మల్ని దూరంగా పోనవడు. దేవుడు అందరినీ ప్రేమగానే ఉంచుతాడు. సహోదర ప్రేమ కలిగి ఉండమన్నాడు, కానీ ఇడిపోమని దేవుడు చెప్పలేదు. అలాగని దేవుడి కోసం మీరు త్యాగం చేస్తే దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాంటి విషయాల్లో మనం చాలా జాగ్రత్త వహించాలి. ఈ యొక్క నినేవే పట్టణస్థులు బంధాలు అనుబంధాలు లేని వాళ్ళు, దేవుడి భయం లేని వాళ్ళు, దుర్మార్గులు, దుష్టులు. కాబట్టి వాళ్ళు పట్టణం మీదకి దేవుని ఉగ్రత వచ్చేస్తుందని చెప్పి దేవుడు ఏం చెప్పాడంటే యోనాను పంపించి సువార్త చాటిస్తాడు. యోనా ఆ గ్రామం అంతా, ఆ పట్టణం అంతా తిరిగి, మీరు చేసిన పని వల్ల దేవుని ఉగ్రత మీ మీదకి వస్తుంది, ఈ పట్టణం అంతా నశించిపోతుంది. కాబట్టి మీరు ఇప్పుడైనా మారు మనసు పొందితే దేవుడు పశ్చాత్తాప్తుడై మిమ్మల్ని క్షమిస్తాడు, మిమ్మల్ని కనికరిస్తాడు అని చెప్పినప్పుడు ఆ నినేవే పట్టణస్థులందరూ కూడా దుర్మార్గులు వాళ్ళు, దుష్టులు వాళ్ళు, దేవుడంటే భయం లేని వాళ్ళు, అలాంటి వాళ్ళందరూ ఏం చేశారండి చెప్పాలి? ఏం చేశారు? చూడండి, నినవే పట్టణపు నాశనమగునని ప్రకటన చేయగా నినవే పట్టణ వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసము సాటించి గనులు గనులంటే పెద్ద పెద్ద వాళ్ళు కూడా, గనులేమి అల్పులేమి అంటే చిన్న చిన్న వాళ్ళు కూడా, పెద్ద పెద్దవాళ్ళు చిన్న చిన్న వాళ్ళు అందరూ గోనె పట్ట కట్టుకునిరి. ఈ సంగతి నినేవే రాజుకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని, రాజు కూడా, ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు కూడా సింహాసనం దిగేసేసి గోనె పట్ట కట్టుకుని, రాజు వస్త్రాలు తీసేసి గోనె పట్ట కట్టుకుని ఆ బూడిదలో కూర్చుని దేవుని కోసం ఉపవాసం ఉంటూ ఉన్నాడంట. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞయ్యగా. చూడు, మంత్రులు కూడా ఉపవాసం ఉంటున్నారు. అప్పుడు చూడండి, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయమందకుండా తన కోపాగ్ని చల్లార్చుకున్న గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ చూడండి, ఇది అండర్లైన్ చేసుకోండి, మనుషులందరూ తమ దుర్మార్గతను విడిచి. మనుషులు ఉపవాసం అంటే మీరు ఏం విడవాలట చెప్పాలి? ఏం విడవాలమ్మా? మనసులో ఉన్న దుర్మార్గాన్ని విడిచిపెట్టేయాలి, మనసులో ఉన్న కోపాన్ని విడిచిపెట్టేయాలి, మనసులో ఉన్న అసూయని విడిచిపెట్టేయాలి, మనసులో ఉన్న ద్వేషాన్ని విడిచిపెట్టేయాలి. ఒకరి పట్ల ఒకరికి అసూయ ఉంటుంది, ఒకరి పట్ల ఒకరికి ద్వేషం ఉంటుంది. వాళ్ళు బాగుపడిపోతున్నారు, నేను ఇలాగే ఉండిపోతున్నాను, అది ఇది 90 రకాలు ఉంటాయి. ఇవన్నీ విడిచిపెట్టేయాలి. ఉపవాస ప్రార్థన అంటే దేవుని త్రట్టు మీరు తిరగాలి. ఏం చేస్తున్నారో, ఏ తప్పులు చేస్తున్నారో, ఏ పాపాలు చేస్తున్నారో, ఎలాంటి చెడు పనులు చేస్తున్నారో, ఎలాంటి దేవుడికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారో, ఇవన్నీ విడిచిపెట్టి దేవుని వైపు మీరు తిరగాలి. అదే ఉపవాసం. నిజమైన ఉపవాసం అంటే అదే.
అదే నిజమైన ఉపవాసము. అవసరమైతే పేదరికి మనం దాన ధర్మం చేయాలి, అదే నిజమైన ఉపవాసం. దేవుడు అంటాడు, మీరు ఉపవాసం చేసినప్పుడు నా పేరట ఎవరికైనా సహాయం చేయండి, పేదలను ఆదుకోండి, దాన ధర్మాలు చేయండి, అదే నాకు ఉపవాసం అంటే అన్నాడు యేసు ప్రభు. దేవుడు అదే కోరుకుంటున్నాడు. నాకు నిజమైన ఉపవాసం అంటే చూడండి, యెషయా గ్రంథము 58వ అధ్యాయం 5 నుండి చూడండి. ఆ మనుషుడు ఉపవాసం అంటే ఏంటి అని చూడండి, 6వ వచనం దగ్గర ఉంటుంది చూడండి. దుర్మార్గులు కట్టిన కట్లను ఇప్పుటయు, కాడిమాను మేకులు తీయటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. నీ ఆహారము ఆకలిగొని వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికునికి ముఖము తప్పించకుండా ఉండుటయు, దిక్కుమాలిన బీదలు నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీ కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఇప్పుడు మీకు అర్థమైందా లేదా అమ్మా? ఉపవాసం అంటే మీకు అర్థమైందా లేదా? ఏంటమ్మా? 6వ వచనం 58 యెషయా గ్రంథం 6వ వచనంలో ఉంటుంది. ఏమని? మీరు జాగ్రత్తగా వినండి, వినకపోతే మీకు అర్థం అవ్వదు. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పటం అంటే మనకు చేతనైతే ఎవరైనా ఒకరిని బాధిస్తుంటే ఆ బాధపడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాడు బంధింపబడేవాడిని మనం విడిపించడం, వాడికి సహాయం చేయడం, వాడిని కాపాడడం, ఆడవాళ్ళు అవ్వచ్చు మగవాళ్ళు అవ్వచ్చు, కాడిమాను మేకులు తీయడము, ఇలాంటివన్నీ. బాధింపబడిన వాడిని విడిపించడం, బాధపడుతున్న వాడిని విడిపించాలి, అదే ఉపవాసం అంటే. తర్వాత ప్రతి కాడిని విరగొట్టటయో, ప్రతి కాడి నువ్వు ప్రార్థన చేసి సంఘం కోసం, సహోదరుల కోసం, అన్యుల కోసం, సేవకుల కోసం నీ ప్రార్థనలో ప్రతి కాడిని ఎరగొట్టేలా నువ్వు ప్రార్థన చేయాలి, అదే ఉపవాసం అంటే. ప్రార్థనతో కూడినటువంటి ఉపవాసం నువ్వు చేయాలి. తర్వాత నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా, అదే నేను ఏర్పరచుకున్న ఉపవాసం. తర్వాత నీ ఆహారము ఆకలిగొని వారికి పెట్టుటయు. నీకు ఆహారం ఉంది, కొంతమందికి ఆహారం లేదు, పెట్టండి వాళ్ళకి. ఇప్పుడు మొన్న విజయవాడలో వరదలకి భోజనం లేక అలమటించేశారు. కొంతమంది పిల్లలకి పాలు లేక, త్రాగడానికి పాలు లేక అలమటించేశారు. చంటి పిల్లలకి పాలు లేవు. నిజమండి, చంటి పిల్లలకి పాలు తాగిన పాలు లేవు. కొంతమంది ఏమంటున్నారంటే, అయ్యా ఆన్లైన్లో భోజనం పెట్టారు, పిల్లలకు కొంతమంది పాలు ఇచ్చారు, కానీ ఇంట్లోనూ కరెంట్ లేక, దీపాలు కృష్ణాలు లేక పాములు అవి కొట్టుకొచ్చేసి వరదకే, తేళ్ళు అవి కొట్టుకొచ్చేసి భయం వేసేస్తుంది మాకు, కొంచెం కొవ్వొత్తులు ఏమైనా ఉంటే ఇచ్చి పెట్టండి అనేది అడుగుతున్నారు. ఏంటండి? కొవ్వొత్తులు ఇమ్మని అడుగుతున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే, కొద్ది రోజులు 2-3 రోజులు గడిచేటప్పటికి భోజనం వస్తుందండి, మంచినీళ్ళు మాత్రం ఎవరు సరిగ్గా ఇవ్వట్లేదు, కొంచెం మంచినీళ్ళు బాటిల్ పంపించండి ఎవరైనా ఉంటే. బాగున్నాయి కానీ మా బట్టలన్నీ కొట్టుకుపోయినాయి, మేము రాత్రులు దోమలు కుట్టేస్తున్నాయి, పడుకుంటాకి మాకు చలేసేస్తుంది, కొంచెం దుప్పట్లుంటే ఇవ్వండి అని అడుగుతున్నారు వాళ్ళు. అంటే ఇదంతా కూడా ఎవరు చేయాలండి? ఎవరు చేయాలి? మనమే చెయ్యాలి. మనం ఎక్కడున్నాం? ఒడ్డున ఉన్నాం. వాళ్ళు ఎక్కడున్నారు? మునిగిపోయి ఉన్నారు. అది మనం సాయం చేయడం అంటే. అర్థమవుతుందా? మరి ఎంతమంది పాస్టర్లు, ఎంతమంది సంఘాలు తలోచెయ్య వేసుకుని పోగేసి పాస్టర్ గారికి ఇచ్చి, ఆ పాస్టర్ గారు ఆటోలోనో లేదా కారులోనో వేసుకెళ్ళి పట్టుకెళ్ళి పంచిచ్చిన సంఘాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో మనం కూడా ఏం చేయాలండి? పాల్గొనాలి. మనం బాగున్నాం, బాగోలేని వాళ్ళకి మనం సాయం చేయాలి, అదే నిజమైన ఉపవాసం. దేవునికి స్తోత్రం. అదే నిజమైన ఉపవాసం. వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలు, ఆహారం లేని ఆహారం, బంధింపబడినోడికి విడుదల, ఇదే ఉపవాసం అంటే. నువ్వు ప్రార్థన కాడి విర్రగొట్టే ప్రార్థన చేయాలి, మామూలు ప్రార్థన కాదు. నువ్వు ప్రార్థన చేస్తే పక్కనున్న ముసలమ్మ కూడా లేగదో. ఎలాంటి ప్రార్థన చేయాలమ్మా? కాడి మ్రాను మేకులు ఊడిపోవాలి, అలా ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన అంటే అది. ఈశ్రోమంట వచ్చి కూర్చుని నీరసం వస్తుందని చెప్పి ఇలా కూర్చుంటే కాదు. ఉపవాస ప్రార్థనలు అంటే నువ్వు ప్రార్థన చేస్తే కాడిమాను మ్రేకులు ఊడిపోవాలి. ఆమెను చెప్తాం అందరూ కూడా. అలాంటి ప్రార్థన చేయాలి ఉపవాస ప్రార్థన అంటే. ఇస్రోమంట వచ్చి నీరసం వచ్చేస్తున్నాను కూర్చుంటాం కాదు.
రావాలి, ప్రార్థన చేయాలి, సహాయం చేయాలి, భక్తి చేయాలి. అదే నిజమైన ప్రార్థన. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.